అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ అమ్మా, పాలకూర పకోడీ స్పెషల్గా వేద్దాం మీకు చూపిద్దామని చెప్పి ఈవేళ రెసిపీ. ఇగో ఫ్రెష్గా ఉంది పాలకూర. ఓకేనమ్మా, పాలకూర పకోడీ ఇప్పుడు ఏది చూపిస్తాను మీకు. హెల్దీ ఫుడ్ ఇది, చాలా మంచిది ఆరోగ్యానికి. సాంబార్ పెట్టుకున్న వాళ్ళకి సాంబార్లో నంచుకోవడానికి. మా ఇంట్లో సాంబార్ ఉంది, నేను సాంబార్ పెట్టాను. అందంగా నంచుకుంటాకని చెప్పి వేస్తున్నాను వేడివేడిగా. ఓకేనమ్మా, ఇందులో వేసి పదార్థాలు చూపిస్తాను. పాలకూర కడుక్కొని పెట్టుకున్నాను నీకు 2 సార్లు. ఇసుక కింద ఉంటుందమ్మ, శుభ్రంగా కడుక్కోండి బొర్రెల గిన్నెలో వేసుకుని. అమ్మ పాలకూరలో కనపడిన ఇసుక కనపడద్ది. పాలకూర, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇందులోకి. అల్లం ముక్కలు, కరివేపాకు చూసావా మా దొడ్లో కరివేపాకు ఎంత బాగుందో. కరివేపాకు, ఉప్పు, అల్లం. ఇది మనం జంతికల పిండికి ఆడించి ఉంచుకుంటానమ్మ నేను. ఇది శనగపిండి. శనగపిండి కూడా నేను మిల్లులోనే ఆడించుకుంటాను. ఇది సగ్గుబియ్యం, శనగపప్పు, కోటా బియ్యం, రేషన్ బియ్యం ఆడించుకుని ఉంచుకుంటాను అనమాట. అలా మగ్గు ఉంటుంది అని చెప్పి ఎప్పుడైనా గమ్మున జంతికలను వేయడానికి. ఆ పిండి మాట ఇందులో చాలా బాగుంటుంది. సోడా కట్టే ఎక్కలద్దు. ఇదిగో పామాయిల్ నూనె అంటిస్తున్నాను స్టవ్. ఓకేనా, సూపర్ ఉంటుంది హెల్దీ ఫుడ్. ఏమి ఎక్కలద్దు ఇందులో, సింపుల్గా వేసుకోవచ్చు. పాలకూర చుక్కకూర కాదమ్మా, పాలకూర చప్పగా ఉంటుంది పాలకూర. ఇందుకు పోస్తున్నా ఫ్రెష్ నూనె పోస్తున్నా. కరివేపాకు వేస్తున్నా, ఫ్రెష్గా కరివేపాకు. ఇందులో ఏముండదు, అంత బలమైన ఫుడ్, చక్కగా ఉంటుంది. వేడివేడిగా ఎంతైనా తినేయచ్చు. రైస్లో తినొచ్చు, విడిగా తినొచ్చు. ఇగో ఇలాగే ఇలా కోసుకొస్తాను అనమాట దొడ్లోది కరివేపాకు, నాటు కరివేపాకు. అది వేస్తేనమ్మా ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడే ఆడుకున్నాను ఉప్పు మళ్ళీని. కళ్ళుప్పు ఒక 2 కొంచాలు పోయించుకొని ఎండలో వేసేసి, ఇదిగో అమ్మా కళ్ళుప్పు మళ్ళీ ఆడుకుంటా. పాలకూర కదా, ఉప్పు ఎక్కువ పట్టదు. దండిలో వచ్చేయండి, ఉప్పు తీసేస్తా. ఓకేనా, ఇదిగో అల్లం ముక్కలు. అల్లం కూడా డ్రిప్లో పెట్టుకుంటాను కదా, ఒక ముక్క తీసుకున్నాను అనమాట. ఇక పచ్చిమిరపకాయలు చీరుకోండి, చిన్న పచ్చిమిరపకాయలు చూసుకొని చీరుకోండి. ఇగో బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటే. ఇప్పుడు ఇదిగో సగ్గుబియ్యం వేస్తామోలని సోడా వేసినట్టు వచ్చేస్తుంది, ఎంత గుల్లగా వచ్చేస్తుందో. ఇదిగో శనగపిండి. ఎక్కువ ఆకలద్దమ్మా, ఎందుకంటే ఆకుకూర కదా. ఇది ఇంతే. మళ్ళీ బాగా ముక్కల కింద కోసేసుకోకూడదు, ఇలాగే ఉండాలి, ఆకులు ఆకుల్లాగే ముక్కల కింద కోసుకోకూడదు. ఓకేనా, కర్ణాటకలో ఒక ఆకు ఉంటుంది, అది ఊదిన బేళ్ళి అంటారు. దాంతో వేస్తారు అక్కడ పకోడీ. ఆ ఊర్లో అదేమో మరి. ఆకు ఆకులాగే ఉంటుంది మాట, ఇంకా అసలు అంటినట్టు ఉంటుంది పిండి. బాగా తింటారు అక్కడ అది. మనకి ఇలాగా పాలకూరతో ఇలా మాట. ఇప్పుడు వాటర్ పోస్తున్నా. ఇదంతా ఆరోగ్యంగా ఉంటుందమ్మా, చక్కగా 2 రోజులు 3 రోజులు నిలవ ఉండదమ్మా. ఇవేళతోనే అయిపోవాలి, చప్పబడిపోద్ది. ఆకుకూర కదా ఇది, పైగా దీనిలో దమ్ములేని పాలకూర ఇది పాపం. ముట్టుకుంటే అదిగో ఇదంతా 4 తింటే అయిపోయాయి. కాగిపోతుంది నూనె, 2 ఆయిల్ అవుద్ది ఇది. అదిగో కలిపేసానమ్మ. ఇదిగో వాటర్ కూడా ఎక్కువ పట్టలేదు, చూసావా ఆకులా పిసికేనే ఎలాగైపోయిందో. క్రిస్పీగా రావడానికంటమ్మా వరిపిండి వేసాను కొద్దిగా. ఓకేనమ్మా, అది ఇదిగో మొదలు జీడిపప్పు వేసుకోవచ్చు ఇందులో, సూపర్ ఉంటుంది. కాకపోతే జీడిపప్పు అయిపోయింది మా ఇంట్లో, అందుకనమ్మా జీడిపప్పు కూడా వేసుకోండి మీకు ఆప్షన్ ఉంటే. ఇది వేసేస్తున్నా.
ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇలా వేసామనుకో, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి వేసుకుంటారు, అయ్యో పలానా దుక్కని తిన్నాం బాగుందని. మనకు బాగుంటేనే కదా మనం వేస్తాం. అది సిమ్లో పెట్టుకుని వేయండి, అప్పుడు తర్వాత ఐలో పెట్టుకోండి అమ్మా. చేతికి ఆవిరి వచ్చేస్తుంది, వేసవకాలం కదా. వంటల కాడ మట్టికి చాలా అశ్రద్ధగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఓకేనమ్మా. ఇప్పుడు ఐలో పెడుతున్నా, అంటే 3 ఐలో అవుద్ది. ఒక కట్ట జీడిపప్పు వేసుకుంటే చక్కగా పండుగ. మీకు చూసావా లైట్ వెయిట్ అయిపోయినాయి, సౌండ్ వస్తున్నాయా ఎంత చక్కగాను. అదిగో వేడి వేడిగా తింటే పిల్లలకి ఎంత బలము. ఇంట్లో ముసలమ్మలు ఉంటే పెట్టండి అమ్మ. అదిగో సౌండ్. కాకపోతే నిల్వ ఉండవు అమ్మా, పాలకూర కదా చక్కగా ఈ ఫ్రిడ్జ్లో పెట్టి సరుకు కాదు, పకోడీ కాబట్టి అందరం తలకూర 2 తినేస్తే ఎంత. ఎదిగో చూసా వరిపిండి మలానే ఇంత వైట్ వచ్చింది మాట. శనగపిండి అయితే కొద్దిగా ఎల్లో కలర్ వస్తుంది. శనగపిండి కూడా వేసాను కదా, జీడిపప్పు లేదన్నాను కదా, ఏడుశనగ గుళ్ళు వేయమని సలహా ఇచ్చింది మా అమ్మాయి. గుళ్ళు వేయమ్మా మాకు కూడా ఇష్టమే కదా, బాగుంటుందని చెప్పింది. ఇదిగో గుళ్ళు వేస్తున్నా. తర్వాత గుళ్ళలో రాసు, ఇది 5 కిలోల డబ్బా. అదిగో పొట్టు తీస్తే 1/2 కిలో తగ్గుతాయి. చక్కగా వేపేసుకుని చెరుక్కుని ఎండలో పెట్టుకుని డబ్బాలో పోసేసుకుంటాం. ఇలా 2 నెలలు వస్తుంది మాకు చట్నీలకి. గుళ్ళు చట్నీ తింటాడు మా మనవడు. ఓకేనమ్మా, ఇలా చేసుకోండి, చక్కగా స్టోరేజ్ పెట్టుకోండి. ఇగో గుళ్ళు వేసాను ఇప్పుడు. ఇది 2వ వాయిలో గుళ్ళు వేసాను అనమాట. ఓకేనా, సూపర్ ఉంటుంది. జీడిపప్పు అంటే పిల్లలు ఇష్టపడతారు కదా అని వేయమంటున్నా, లేదనుకో గుళ్ళు కూడా వేసుకుంటాం, ఏమైంది, అది మన ఇష్టం, మన ఇంట్లో ఇష్టం, మనం తినేది మన ఇష్టం. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. బంగారాలు అది చెప్తున్నారు, మీరు చెప్పకుండా ఎలాగొస్తున్నాయి లైక్స్. చెప్తున్నారు, మీరు కొడుతున్నారు, మామలకు చూపిస్తున్నారు, తాతలకు చూపిస్తున్నారు, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, అందరికీ చూపిస్తున్నారు. హాయ్ సీతమ్మ, ఎలా ఉన్నావు, బాగున్నావా? పకోడీ వేస్తున్నాను. బాగున్నావమ్మా? నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సీతమ్మ గారు. హాయ్ సుబ్బు, హౌ ఆర్ యూ? సుబ్రహ్మణ్యం, బాగున్నావా? నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నావు, చాలా థ్యాంక్స్ బంగారం. ఎదుగు ఇప్పుడు ఐలో పెడుతున్నా. ఓకేనమ్మా. ఫస్ట్ వాయి ప్లెయిన్గా వేసానమ్మా, 2వ వాయి ఏడుశనగ గుళ్ళు వేసాను. ఓకేనా, 3వ వాయి నువ్వుపప్పు వేస్తాను. ఇదిగో అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో వేసుకోవడానికి. నువ్వుపప్పు వేసాను, ఇంట్లో నువ్వుపప్పు ఉంది. 3వ వాయ అంటే 3 రకాలుగా మనం వేసుకోవచ్చు అని. ఉల్లిపాయ వేసుకోవద్దు, ఉల్లిపాయ వేసుకుంటే మనకి పాలకూర ఫ్లేవర్ తెలీదు అమ్మా. ఇప్పుడు మనం వేసుకున్నదే పచ్చిమిరపకాయ, పాలకూర, కరివేపాకు. ఓకేనమ్మా. జీలకర్ర కూడా వేయలేదు. ఇదిగో ఇది పకోడీ. ఇదేం వేసింది, ఏడుశనగ గుళ్ళు వేసినాయి. ఈ వాయ కొంచెం బలుపుగా టైం పట్టింది, ఏడుశనగ గుళ్ళు కదా మరి. అది అది ప్లెయిన్ కాబట్టి గమ్ముని ఎలాగంటే చూసే సౌండ్ చాలా టేస్ట్గా ఉన్నది. అది చాలా బాగుందమ్మా. ఇలా చేసుకోండి, బలంతో కూడింది ఇది, పిల్లలు కూడా తినొచ్చు. ఆకుకూరలో ఏ ఆకుకూర వేసినా తినేస్తారు మా మనవడు, పప్పు ఉంటే చాలు. అందుకని తోటకూర కూడా పాలకూర అని చెప్తాను. ఒకసారి అయితే బచ్చల కూర వేసి పెట్టేశాను, సూపర్ ఉందన్నారు. తర్వాత చెప్తే మమ్మల్ని మోసం చేసామన్నారు. మరి అలాగే పెట్టాలి పిల్లలకి. ఓకేనమ్మా. ఎదుగు తర్వాత ఈ నూనె చక్కగా చల్లారిపోయిన తర్వాత వడకట్టుకుని ఒక డబ్బాలో పోసుకోండి. ఇదిగో నువ్వు పప్పు వేసాను. ఓకేనా, 3 రకాలుగా చూపించాను మీకు ఇది. అందరూ చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. 400 దాటేసాం సబ్స్క్రైబ్, 400 దాటేసాం మనం. తొందరగా మనం మరి చక్కగా 500లోకి వెళ్ళిపోవాలి మనం. నన్ను మీరు ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఆదరణ బాగా చూపుతున్నారు. అప్పుడే మేము పెట్టిన అలా 15 రోజులు అయింది, 65 వంటలు ఎన్నో చేసాం. అందరికీ నచ్చినాయి అమ్మా. మీరు కూడా కామెంట్ రూపంలో తెలిపితే మీకు నచ్చినవి కూడా చేస్తాయి. ఎవరో బంగాళదుంపల పులుసు ఎలాగా కోడిగుడ్డు అన్నారమ్మా.
బంగాళదుంప పులుసు పెట్టరు బంగారం. బంగాళదుంప టమాటా, బంగాళదుంప ములక్కాడ, బంగాళదుంప కోడిగుడ్డు, అమ్మా బంగాళదుంప దోసకాయ అలా వండుతారు. మరి ఎప్పుడు ట్రై చేయలేదు, నువ్వు చెప్పావు కాబట్టి ఏమైంది, కొంత పులిపేద్దాం, అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఏమో ఒకవేళ ఎక్కడన్నా ఏ రాష్ట్రాల్లోనన్నా వండుకుంటారేమో, మరి మనకైతే ఎలాగ వండుతారు మసాలా కర్రీ. అదిని ట్రై చేద్దాం. నీ గురించైనా నేను ట్రై చేసి నీకు చూపిస్తాను వండి. ఓకేనా బంగారం? నా వీడియోలు చూసి మళ్ళీ నువ్వు బాగా చెప్తున్నావు అమ్మా, చాలా థ్యాంక్స్. ఇదిగో మీకు 3 రకాలుగా చూపించాను. ఇప్పుడు పకోడి 3 రకాలుగా చూపించాను. ఓకేనా? ఇప్పుడు ఐలో పెడుతున్నాను. పకోడి వేసుకునేటప్పుడు మట్టి సిమ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇది నువ్వు పప్పు, ఈ వాయి నువ్వు పప్పు, ఈ వాయ ఏడుశనగగుళ్ళు. ఇదిగో ఫస్ట్ వాయ పచ్చాకంగా ఆకుకూర. అది 3 వాయిలు అయింది. అంటే మనం 10 మందికి అలా పెట్టేయచ్చు. ప్లేట్లో ఒక స్వీట్ వేసి పెట్టేయచ్చు, 10 మందికి వచ్చేస్తుంది. ఓకేనా బంగారం? మరి సబ్స్క్రైబ్ చేసి అమ్మ బెల్ బటన్ నొక్కి అందరికీ లైక్ చేసి తంబేసి అమ్మ చాలా థ్యాంక్స్. ఇలాగే మేము ముందుకి మంచి మంచి వంటలతో మంచి మంచి రెసిపీతో వస్తాను బంగారం. నన్ను ఆదరించడానికి చాలా థ్యాంక్స్, చాలా సంతోషంగా ఉంది. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.